ఎవరికైనా డ్రీమ్ మెగాస్టార్కి కొరియోగ్రఫీ చేయాలి అంటే బాస్తో చేయాలనేది ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్ డ్రీమ్ అది. ఆయన చూడని డాన్స్ కాదు, ఆయన చూడని గ్రేస్ కాదు, ఆయన అన్నీ ఆయన చేసేసారు. ఆయన ఫస్ట్ ఈ మూమెంట్ చేసినప్పుడు అందరు షాక్ అయ్యారు. నాకైతే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది కదా, గాల్లో తేలినట్టుంది, ఆ సాంగ్ లోపల రన్ అవుతుండేది. ఏ దాయిదమ్మా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన లారెన్స్ మాస్టర్ గారు, ఆయన నుంచి నాకు కాల్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. లిరికల్ వీడియో కాబట్టి పూర్తి స్థాయిలో మేము చూడలేకపోయాం, పాట విన్నాము. థియేటర్లో చూసినప్పుడు ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. అయితే మీకు కెరీర్ అనేది వేరే వర్క్ కోసం వచ్చారు మీరు ఇక్కడికి? యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మేస్త్రి వర్క్ వచ్చాను. ఓకే. స్వర్ణ మాస్టర్ గారి దగ్గర ఏజాస్ మాస్టర్ అని ఒక అతను, వాళ్ళ బ్రదర్ అండి, కజిన్ బ్రదర్, ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. అమ్మమ్మ గారి దగ్గర పెరిగారు? అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. యాక్చువల్ నాకు ఒక 7 years 10 years అనుకుంటా, అప్పుడు ఫాదర్ చనిపోయారు. దానికి ముందు తాతయ్య గారు చనిపోయారు. మీ కెరీర్లో డైరెక్టర్ల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? సుకుమార్ గారి గురించి మాట్లాడుకున్నాం. నాకు ఇప్పుడు ఆయన గాడ్ ఫాదర్. పూరి గారితో పనిచేస్తే నిజంగా కిక్కు వేరు అసలు. మిసాల పిల్ల డైరెక్టర్ అనిల్ గారు ఎలా ఉంటారు సెట్లో? అనిల్ గారికి ఎలా ఉంటుంది? ఆయన ఉంటే మనకి ఒక ధైర్యం ఉంటుంది. వెరీ క్విక్ అండి, అంటే ఇమ్మీడియట్లీ ఆయనకి ఏం కావాలో అది చెప్పేస్తారు. టాలీవుడ్ ఫేట్ మార్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. నేను ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. నాకు కే విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఇంకొక 10 daysలో చనిపోతున్నారంటే నేను వెళ్ళి కలిసాను. మెయిన్ మూమెంట్లు ఉంటాయి కదా, పుష్ప టైటిల్ సాంగ్. అవునండి. బన్నీ గారు కూడా ఫస్ట్ టైం చాయ్ స్టెప్ చూసినప్పుడు టేబుల్ మీద అలా కొట్టి అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారు. తెలుగు ప్రశ్నలు నమస్తే. లేటెస్ట్ సెన్సేషన్ మెగాస్టార్గా సినిమా నుంచి వచ్చినటువంటి మీసాల పిల్ల బ్లాక్ బాస్టర్ అయిపోయింది. వ్యూస్ మీద వ్యూస్, రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది. ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసినటువంటి విజయ్ పొల్లాకి గారు మనతో ఉన్నారు. విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా డ్రీమ్ మెగాస్టార్కి కొరియోగ్రఫీ చేయాలనేది, ఆ డ్రీమ్ అచీవ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? 100% అండి. అది 100% కాదు, 1000% యాక్చువల్లీ. ఓకే. యా, అంటే బాస్తో చేయాలనేది ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్ డ్రీమ్ అండి, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ డ్రీమ్. సో ఆయనతో చేయించాలి, ఆయనతో వర్క్ చేయాలని చిన్నప్పటి నుంచి ఆయన చూస్తే పెరిగాం కదండి. సో ఆబ్వియస్లీ ఆ ప్రేమ అనేది. ఇంకోటి ఏంటంటే, యాజ్ ఎ ఫ్యాన్గా నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో అలాంటిది ఇంకా ఆయనకి చేసే అవకాశం రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అవకాశం రావటం అన్నారు. ఎప్పుడు మీట్ అయ్యారు చిరంజీవి గారిని అసలు? మరి ఈ సాంగ్ కోసం మీట్ అయ్యారా? దానికి ముందు ఇంకా పరిచయాలు ఉన్నాయా? యా, అంటే దీనికి ముందు మన వాల్తీరు వీరయ్య అప్పుడు షూట్ జరుగుతుంది, అప్పుడు ఒకసారి వెళ్ళి కలిసానండి. అప్పుడు సుష్మిత గారు పరిచయం చేశారనమాట. సుష్మిత గారు ప్రొడక్షన్లో అంతకుముందు సంతోష్ శోభన్ గారిది ఒక మూవీ అవుట్ చేశారు, కోట బొమ్మలు అనుకుంటు కదా? కాదండి, అది కాదు, అది. సో సంతోష్ శోభన్ గారిది ఒక మూవీ చేసాం. సో అప్పుడు అలా పరిచయం అనమాట. అక్కనే చిరంజీవి గారు పరిచయం చేశారు అప్పుడు వాల్తీరు వీరయ్య టైంలో. సో అలా అప్పుడు బాస్, నా లైఫ్లో ఫస్ట్ టైం బాస్ని కలవడం. సో చిరంజీవి గారిని కలిసేటప్పుడు లైక్ ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎందుకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకు కొరియోగ్రాఫర్ అవుదామని అప్పుడే అడిగారు అనమాట. అసలు అప్పుడు ఆయనతో షేర్ చేసుకునేటప్పుడు అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనకి ఇష్టమైన పర్సన్ మన గురించి అడుగుతుంటే ఇంకా ఆనందం చెప్పాల్సిన అవసరం లేదు. అవును. యా, సో అప్పుడు ఫస్ట్ మీట్ అయింది. అది ఫస్ట్ మీట్ అండి. సెకండ్ మీట్ అప్పుడు బేబీ సక్సెస్ మీట్లో వచ్చారనమాట. అప్పుడు అడిగారనమాట, అందరినీ అడుగుతూ నన్ను ఎస్కేన్ గారు పరిచయం చేశారనమాట. ఇలా అంటే ఆయన ఎంతో మందిని కలుస్తారు కదండి, గుర్తుండడం కష్టం. సో అలా నన్ను మళ్ళీ సెకండ్ టైం అప్పుడు పరిచయం చేశారు. సో పరిచయం చేసినప్పుడు గుడమ్మ అందరూ మంచి మంచి యంగ్ టీము, సో బాగా చేస్తున్నారని బాస్ అలా చేసి అలా మాట్లాడితే అప్పుడు అదొక మంచి మెమొరీ. ఓకే. ఈ ఆపర్చునిటీ చిరంజీవి గారితో సాంగ్ చేయాలి అనే ఆపర్చునిటీ
ఎప్పుడు ఎలా మీ తలుపు తట్టింది? అది బ్యాక్ ఎండ్ స్టోరీ ఏం జరిగింది చెప్పండి ఒకసారి. అంటే యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటంటే నేను అంటే ఎప్పటినుంచో చిరంజీవి గారితో వర్క్ చేయాలి అని నేను అనిల్ గారిని కూడా కలవడం జరిగింది. చాలాసార్లు కలిసా అనిల్ గారిని. ఓకే. ఓకే. సో అనిల్ గారు ఏంటంటే ఎప్పుడు కలిసినా కూడా పాజిటివ్గా మాట్లాడేవారు. నువ్వు మంచి బిజీగా ఉన్నావు విజయ్, నేను చెప్తాను డెఫినెట్గా, కొంచెం వెయిట్ చేయనేవారు. సో చాలాసార్లు కలిసినప్పుడు ఎందుకో మరి ఆయన సడన్గా ఫోన్ చేసి ఒకసారి రా విజయ్ ఆఫీస్కి అని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక జస్ట్ 1 minute సాంగ్ అనమాట. 1 minute సాంగ్ వినిపించారు. విజయ్ నేను ఒకసారి 1 minute సాంగ్ వినిపిస్తా, నువ్వు చేసి చూపించు, ఎందుకంటే బాస్ని ఇప్పుడు ఈ సినిమా మీద నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఆయన చాలా కసిగా ఉన్నారు అసలు. సో ఆయన చెప్పారనమాట, చాలా ఇంపార్టెంట్, మనం బాగా చేయాలి, నాకు ఒకసారి చేసి చూపించు, నచ్చితే తప్పకుండా నేను ఇస్తాను, నేను బాస్కి కూడా చూపిస్తాను, ఆయనకు కూడా నచ్చితే ఆయన పుష్ చేస్తారు, యంగ్ టాలెంటెడ్స్ ఉంటే ఆయన ఖచ్చితంగా పుష్ చేస్తారు ఆయన, సో ఆయన కూడా చూపిద్దాం అని అన్నారు. షూర్ సార్, 100% సార్ అని చెప్పి ఇంకా డే నైట్ అంటే ఎలా అంటే అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ నైట్ 3 వరకు చేస్తూనే ఉన్నాం. మళ్ళీ 3 వరకు చేసి నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాం, వేరే షూట్కి. మళ్ళీ అక్కడ షూట్ చేసిన తర్వాత మళ్ళీ 6 o'clock ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ ఒక 3 వరకు చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి వెళ్ళి మళ్ళీ అంటే ఇలా డే నైట్లో ఇంకా చేస్తూనే ఉన్నాం. చేస్తున్న తర్వాత అనిల్ గారికి వెళ్ళి చూపించా. ఆయనకి ఫస్ట్ కొన్ని చూపించిన తర్వాత ఇది అక్కడ యూజ్ చేద్దాం, ఇది ఎక్కడ యూజ్ చేద్దాం అని అంటున్నారు, కానీ సాంగ్ కన్ఫర్మ్ అని సో అలా చెప్తున్నారు అనమాట. ఇది అలా యూజ్ చేద్దాం, ఇలా యూజ్ చేద్దాం. నేను నా డౌట్తో ఏంటి సారు అది యూజ్ చేద్దాం, ఇది యూజ్ చేద్దాం అంటున్నారు అనిల్ గారు, బట్ సాంగ్ కన్ఫర్మా కాదని ఒక డౌట్లో ఉన్నా. సో దాని తర్వాత మళ్ళీ నేను ఇంకా ఒకసారి చూపించిన తర్వాత మొత్తం చూశారు. విజయ్ నీకు ఫుల్ సాంగ్ పంపిస్తాను, ఒకసారి ఫుల్ సాంగ్ కూడా చేసేసా అని అన్నారు. సో ఫుల్ సాంగ్ అన్నారు, అది కూడా కన్ఫర్మ్ లేదు, కన్ఫర్మా కాదని ఒక డౌట్తో సరే ఓకే ఆయన చెప్పారు ఫస్ట్ చేసేద్దామని ఇంకా అలా ఫినిష్ చేసిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి నాకు డౌట్ వచ్చింది, అసలు ఇంకా లేదులే ఇంకా రావడం కష్టమేమో, బట్ మన హార్డ్ వర్క్ మనం చేసాం, సో వస్తుందో రాదని ఇంకా దేవుడి దయ ఇంకా వదిలేసా. ఇంకా అనుకున్నాను ఓకే చూద్దాం, మనకి రాసి పెట్టుంటే ఖచ్చితంగా వస్తుందేమో, మన హార్డ్ వర్క్ అయితే మనం ఎక్కడ డిలే చేయలేదు, మన ప్రయత్నం మాత్రం 1000% మనం ఇచ్చాం కాబట్టి వెయిట్ చేద్దామంటే సడన్గా అనిల్ గారు ఫోన్ చేసి అబ్బాయి నువ్వే ఈ సాంగ్ చేస్తున్నావు అబ్బాయి అని అన్నారు. అస్సలు అంటే లిటరలీ ఒక 1/2 hour ఏడ్చేసానండి, తెలియకుండా ఏడ్చేసాను అనమాట. అంటే ఇంకా బాస్ సాంగ్ అంటే అసలు అంటే డ్రీమ్, ఆయనతో వర్క్ చేయడం, అసలు మనకు అలా అవకాశం రావడం, అండ్ చిరంజీవి గారు కూడా బాగా నచ్చాయని అనిల్ గారు చెప్పడం, అసలు చాలా చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్. ఇక్కడ వరకు ఓకే. ఆయనతో సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్షన్ చెప్పడం ఎలా ఉంది చిరంజీవి గారికి? మెయిన్గా ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారికి వెళ్ళి అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఇష్టమైన హీరో ఎదురుగా ఉంటే మనకి తెలియకుండా ఒక ఇది వస్తుంది, ఒక ఫ్యానిజం వచ్చేస్తుంది. సో నేను ఇంకా చిరంజీవి గారిని చూసిన తర్వాత ఓకే కంట్రోల్ నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకొని ఫస్ట్ నేను ఏం వర్క్ చేయడానికి వచ్చానో, ఏం చేద్దాం అనుకున్నానో ఫస్ట్ అది చేయించుకొని ఫస్ట్ మన వర్క్ ఏం చేయించాలనుకుంటున్నామో అది కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మనం ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఏముందో అది మనం తర్వాత చూపించుకోవచ్చు. ఇప్పుడు వర్క్లో ఉండేటప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఫస్ట్ వద్దు విజయ్ అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని తర్వాత అలా ఫస్ట్ రాగానే బాస్ అడిగారు అనమాట, స్టెప్ ఏంటమ్మా అని అంటే సో చేసి చూపించనమాట. సో ఆయన ఒక చిన్న స్మైల్ ఇచ్చారు, ఇచ్చి ఇంకా మూమెంట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే అండి అసలు ప్రాక్టీస్ అనేది చేయలేదండి, డైరెక్ట్గా వచ్చి స్పాట్లో అక్కడికక్కడ అలా చూసుకొని చేసేసారు అంత.
ఈ పెద్ద స్టెప్స్ అని కాదు, ఆయన చూడండి, ఆయన చూడండి డాన్స్ కాదు, ఆయన చూడండి గ్రేస్ కాదు, ఆయన అన్ని ఆయన చేసేస్తున్నారు. సో అలా అక్కడికక్కడ అలా వచ్చి అలా చేసేసారు. అసలు ఆ సెట్ మొత్తం క్లాప్స్. ఆయన ఫస్ట్ ఈ మూమెంట్ చేసినప్పుడు అందరు షాక్ అయ్యారు, అసలు ఏంటి ఇంత గ్రేస్గా చేశారు అని. సూపర్ అసలు. నాకైతే ఏదో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది కదా, గాల్లో తేలినట్టుంది, ఆ సాంగ్ లోపల రన్ అవుతుండేది, అంత హ్యాపీ అనిపించింది. సూపర్. అవుట్పుట్ వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, సాంగ్ వచ్చిన తర్వాత ఏంటి ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి, బయట నుంచి రెస్పాన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ అండ్ చాలా మంది దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటంటే చిన్నప్పుడు అంటే నేను 3rd క్లాస్లో ఉండేటప్పుడు ఇంద్ర మూవీ చూసి నేను డాన్స్ నేర్చుకోవాలి, నేను డాన్స్ చేస్తాను అని నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందో, అదే చిరంజీవి గారికి నేను వర్క్ చేయడం, ఆయనతో పనిచేయడం, అండ్ అలాగే దాయి దాయిదమ్మ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన ఎవరున్నారో లారెన్స్ మాస్టర్ గారు, ఆయన నుంచి నాకు కాల్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్. ఆయన ఫోన్ చేశారా? ఎస్, లారెన్స్ మాస్టర్ గారు ఈ సాంగ్ చూసి, విజయ్ చాలా బాగా చేసావు, చిరంజీవి గారి సాంగ్ చూశాను, చాలా బాగుంది అని చెప్పారు. నాకు అసలు బిగ్ కాంప్లిమెంట్. అంటే ఎవరి వీణా స్టెప్ చూసి నేను, అంటే మన చిన్నప్పుడు ఎవరు డాన్సులు చూసుకొని, ఎవరి కంపోజిషన్ చూసుకొని మనం స్టార్ట్ అయ్యాము, అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్ ఈరోజు ఆ సాంగ్తో కొంతమంది ఆ వీణా స్టెప్ మనం చేయించి వీణా స్టెప్పు అండ్ అప్పుడు వీణా స్టెప్ ఇప్పుడు 2 కంపేర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏదైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది అనేది, అది నిజంగా ఆ యూనివర్స్ ఉంటుంది కదా, డెస్టినీ అనేది, అది ఖచ్చితంగా తీసుకెళ్తుంది. నేను చిన్నప్పుడు నేను 22 సార్లు ఇంద్ర సినిమా చూడడం, ఓన్లీ ఒక దాయి దాయిదమ్మ సాంగ్ స్కూల్కి ఎగ్గొట్టి మరీ నేను వెళ్ళి ఆ సాంగ్ కోసం, కేవలం థియేటర్ దగ్గర మా తెలిసిన వాళ్ళు ఉండేవారు అనమాట. సో వాళ్ళకి చెప్పి ఈ ఒక్క సాంగ్ చూసి వచ్చేస్తా అని రిక్వెస్ట్ చేసి వెళ్ళి సాంగ్ చూసి మళ్ళీ వచ్చేసి, మళ్ళీ అక్కడెక్కడో ఆడుకొని మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత ఆ టైంకి ఇంటికి వెళ్ళడం, అంత ఇష్టం అనమాట. సో అలాంటిది దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన దాయి దాయిదమ్మ చేసిన కొరియోగ్రాఫరు లారెన్స్ మాస్టర్ గారు, ఆయన నాకు కాల్ చేసి అప్రిషియేషన్ చేయడం అనేది చాలా హ్యాపీ అసలు. అలానే అదే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన డాన్సులు చూసుకుని మేము అందరూ, ఈవెన్ ప్రతి డాన్సరు, ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి వచ్చిన వాళ్ళు డాన్స్లో. సో ఆయనకి నేను కొరియోగ్రాఫ్ చేయడం అసలు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అనుకో. ఆయన సైడ్ నుంచి నాకు అప్రిషియేషన్ రావడం, అది నాకు ఒక పెద్ద అవార్డు వచ్చినంత ఆనందం అనిపించింది. వేరే వాళ్ళ దగ్గర, నా దగ్గర చెప్పారు, అండ్ వేరే వాళ్ళ దగ్గర కూడా పిల్లోడు చాలా బాగా చేస్తున్నాడు, యంగ్ టాలెంటెడ్, అసలు చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పిన అని బాస్ దగ్గర నుంచి ఆ మాట రావడం, అండ్ బాస్ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చేస్తున్నావు అని చెప్తే అసలు ఇంకా ఆ పాటలో అందరూ మాట్లాడుకుంటుంది, చిరంజీవి గారు చాలా అందంగా ఉన్నారు, నయనతార గారు చాలా బాగున్నారు, ఆ కాంబినేషన్ చక్కగా పిక్చరైజ్ చేశారు, బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని పద్ధతులు ఉన్నారా? మీరు సాంగ్ చేసినప్పుడు అనిల్ గారు పక్కనే ఉండేవాళ్ళ? 100% అండి. ఆయన లేకుండా ఆయన ఏమన్నా యాడ్ చేపించారా, నాకు ఇది కావాలి ఇది కావాలని? ఆయన ఇన్పుట్స్ ఇస్తారండి, ఇలా కావాలి, ఇలా చేద్దాం మాస్టర్ అని. ఆయన ఎందుకంటే స్టోరీ కూడా దీంట్లో ఉంది కదా. ఇది జనరల్గా చేసే డాన్స్ మెంబర్ కాదండి, డాన్స్ నెంబర్ కాదు, ఇది సిచ్యువేషనల్ సాంగ్. సో ఒక సిచ్యువేషనల్ సాంగ్కి దీంట్లో ఏంటంటే డాన్స్తో పాటు, ఇక్కడ చిరంజీవి గారు మనం డాన్స్ ఆ గ్రేస్ అవన్నీ చూపిస్తూ కథ కన్విన్స్ చేయాలని, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చూపించాలి.
సో డాన్స్ అనేది చాలా ఈజీగా కంపోజ్ చేస్తాం, బట్ ఏంటంటే ఒక ఎమోషన్ ఉంది, అంటే మొగుడు పిల్లల మధ్య ఒక ఏముందో అది కంపల్సరీ చూపించాలి, అండ్ ఆడియన్స్ కూడా కన్వే అవ్వాలి. అది చాలా టఫ్. అంటే నార్మల్గా ఏంటంటే డాన్స్ ఎవరైనా చేస్తారు, బట్ ఏంటంటే ఇలా చేయడం అనేది కొంచెం టఫ్. యా, అండ్ నయనతార గారు కూడా వెళ్ళేటప్పుడు ఐ లవ్ ద స్టెప్స్ అని చెప్పారు, ఐ లవ్ ఇట్ అన్నారు, చాలా బాగున్నాయండి స్టెప్స్ అని చెప్పారు. అది ఫస్ట్ డేనే. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇది లిరికల్ వీడియో కాబట్టి పూర్తి స్థాయిలో మేము చూడలేకపోయాం, పాట విన్నాము, కొన్ని ఒక స్టెప్స్ చూసాం తప్ప పూర్తి స్థాయిలో చూడలేకపోయాం స్టెప్స్. ఆవిడకున్నాయా స్టెప్స్ మంచిగా? నేను ఒకటే అంటున్నానండి, మీరు ఫుల్ అంటే థియేటర్లో చూసినప్పుడు ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ అవని అందరూ. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక అతను, ఆయన ఎవరో అండి అక్కడ అన్నపూర్ణ స్టోరీలో ఒక అతను కలిసారు, ఆయన ముస్లిం అనమాట. ఆయన అసలు ఎక్కువ సినిమాలే చూడరు, అలాంటిది ఈ సాంగ్ మినిమం 100 times చూసారంట, అంత విన్నారంట ఆయన. అంటే ఎంత నచ్చిందంటే చూడండి. అంటే ప్రతి ఒక్కరికి అంటే చాలా అనిల్ గారు ఆయన తెలిసింది, ఆయన ఫ్యామిలీస్ని వదలరు, ఆయన సూపర్ అసలు. అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను అనిల్ గారిని. బీమ్స్ పరిస్థితి ఏంటి? ఆయన ఇచ్చిన పాట మీరు చేయించారు, బీమ్స్ చూసిన తర్వాత ఏమన్నారు ఆయన పాటకి? అసలు అంటే బీమ్స్ గారు కూడా మొన్న రీసెంట్గా కలిసానండి. బీమ్స్ గారు అంటే చాలా హ్యాపీగా ఉన్నారు, బీమ్స్ గారు అవన్నీ అందరూ టీం అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. యా, ఓకే. అంటే ఎందుకంటే మీ ఇందాక మీరు అన్నారు అక్క బాస్ని గెలవాలని చెప్పేసి సుస్మిత గారితో వెళ్ళారని చెప్పేసి. అవును, ఆమెడ ఇప్పుడు బాస్ని కల్పించిన సుస్మిత గారు ఇప్పుడు మీ ప్రొడ్యూసర్. నాకు అవకాశం ఇచ్చింది మీ ప్రొడ్యూసర్. అవునండి. ఎలా ఉండేది ఇప్పుడు ప్రొడ్యూసరు హీరో ఎలా ఉండేవాళ్ళు సెట్లో? ఆవిడ వస్తారండి, ఆవిడ వర్క్ ఆవిడ చూసుకొని వెళ్ళిపోతారండి ఎక్కువగా. ఎందుకంటే తండ్రి కుదురు కంటే కూడా ప్రొడ్యూసర్ కమ్ హీరో కదా. ఓకే. ఆవిడ కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం మన సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడానండి. అప్పుడు కూడా అక్క కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే, వెరీ గుడ్ విజయ్, చాలా బాగా చేసావు అని అక్క కూడా చెప్పడం జరిగింది నాకు. అంటే ఇలా కాంప్లిమెంట్స్ అన్నీ వస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్. ఈవెన్ మా గురూజీ, మా సుకుమార్ గారు, యా సుకుమార్ గారి సైడ్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. 1 minute దాకా వాయిస్ మెసేజ్ పెట్టారు. అంటే ఆయన నార్మల్గా అన్నీ చాలా పర్టికులర్గా చూస్తారు. సో చిరంజీవి గారి కాస్ట్యూమ్ గురించి అవని, బ్యాక్గ్రౌండ్ గురించి అవని, లొకేషన్స్ అవని, అండ్ లైటింగ్ అవని, అన్నిటి గురించి చాలా క్లారిటీగా చిరంజీవి గారి స్టెప్స్ చాలా బాగున్నాయి, చాలా గ్రేస్గా చేసావు అసలు. అంటే ఆయనకి తెలుసు అనమాట, నీకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా, నీకు ప్రాణం కదా, బాగా చేసావు అసలు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ విజయ్, ఇలానే చేస్తూ ఉండు, నాకు తెలుసు నువ్వు బాగా అంటే సార్ అలా చెప్పేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు. అంటే సుకుమార్ గారి దగ్గర నుంచి నాకు అప్రిషియేషన్ రావడం ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. అంటే ఒకటండి, ఈవెన్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా కాల్ చేశారు అనమాట. యా, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కాల్ చేసి, బ్రదర్ ఐఎమ్ సో హ్యాపీ బ్రదర్, సో హ్యాపీ ఫర్ యూ, అంటే ఇలా చేస్తున్నావు అంటే బాస్తో చేయడం అనేది, ఆయన ఒక శిఖరం, ఆయనతో చేయడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీ విషయంలో అని చెప్పి నేను బెల్లంకొండ గారికి కూడా చెప్పడం జరిగింది. అందరూ చాలా దగ్గర నుంచి మంచి కాల్స్ వచ్చాయండి. సూపర్ సూపర్. ఓహ్, మామూలు బ్లాస్ట్ కదా సార్ అది. అంటే అదే అండి, అంటే ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, అంటే మన హార్డ్ వర్క్ అండి, ఏది కూడా అంత ఈజీగా రాదు. సో మనం ఎంత కష్టపడితేనే మనకు అంత అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే, ఈరోజు కాకపోయినా మన కష్టం ఈరోజు గుర్తించకపోయినా మన కష్టం ఎప్పటికో ఒకప్పటికి ఖచ్చితంగా గుర్తిస్తుంది. అది సంవత్సరం అవని, 10 సంవత్సరాలు అవని,
20 సంవత్సరాలు అవ్వాలి. ఖచ్చితంగా ఒక రోజు అనేది వస్తుంది మనకి. కాదు, ఇప్పుడు మీకు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంది కాబట్టి చిరంజీవి గారి దాకా ఈ సాంగ్ అచీవ్ చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఈ డాన్స్ నేర్చుకుంటున్నాను, డాన్స్కి వెళ్ళాలి అని చెప్పి కెరీర్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? అంటే నేను అదే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. చిరంజీవి గారు 2017లో కమ్బ్యాక్ వచ్చినప్పుడు నేను అప్పటికి డాన్స్ మాస్టర్కి సైన్ పెట్టేసా, కొరియోగ్రాఫర్కి సైన్ పెట్టేసా. అవునా? యా, కొరియోగ్రాఫర్ సైన్ పెట్టేస్తే సో బాస్ వెనకాల నేను చేయలేకపోతున్నాను. నాతో పాటు నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వీళ్ళందరూ ఆల్రెడీ అమ్మడు లెస్డు కుమ్ముడు సాంగ్ చేస్తున్నారు డాన్సర్స్గా. అరే చా, నేను మాస్టర్ అయిపోయాను, బాస్ వెనకాల చేయలేకపోతున్నాను, మిస్ అయిపోయాను. మాస్టర్ అయిపోయిన తర్వాత చేయకూడదు కదా? చేయకూడదండి. సో మిస్ అయిపోతున్నాను, చాలా ఫీల్ అయ్యా. ఒక పని చేద్దాం సడన్గా, ఎంత అంటే పిచ్చి అంతే. సో ఏంటంటే ఎలా అనిపించిందంటే డాన్సర్గా మళ్ళీ సైన్ పెట్టేద్దాం, మళ్ళీ బాస్ వెనకాల ఒక సాంగ్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మాస్టర్ అయిపోదాం అని ఫిక్స్ అయ్యా. ఓకే. మళ్ళీ తర్వాత అంటే అంత ఫిక్స్ అయ్యా. మళ్ళీ ఎందుకో తెలీదు, ఇప్పుడు ఓకే మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్దాం, ఏదో ఒక రోజు బాస్ చూస్తారేమో, చూద్దాం, మన ప్రయత్నం అయితే మన హార్డ్ వర్క్ మాత్రం వదలకూడదు అని. సో ఇంకా సూపర్ అలా గట్టిగా అంటే ఈ అదే డెస్టినీ అంటారు కదా. నాకు ఇంకోటి ఏంటంటే రాజేష్ గారు ఉన్నారు, సాయి రాజేష్ గారు, ఆయన మెగా ఫ్యాన్, ఆయన చిరంజీవి గారి ఫ్యాన్, నేను చిరంజీవి గారి ఫ్యాన్. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సాయి రాజేష్ గారు. కొబ్బరిమట్లో అని సంపు గారితో చేశా యాక్చువల్లీ. సో ఆయన నా ఫస్ట్ డెమో, నేను నా ఫస్ట్ డెమోనే చిరంజీవి గారి సాంగ్ చేశాను అనమాట, గ్యాంగ్ లీడర్ సాంగ్. సో గ్యాంగ్ లీడర్ సాంగ్ చేసింది ఫస్ట్ టైం సంపు గారేమి రాజేష్ గారికి పరిచయం చేసినప్పుడు ఆయన చూపించారనమాట. ఒకసారి డెమో చూపించండి మాస్టర్ అంటే, ఆయన చిరంజీవి గారి డెమో చూసి ఆయన కూడా కనెక్ట్ అయిపోయాడు. వీడి కూడా చిరంజీవి గారి ఫ్యానే, మనం కూడా అంటే అలా కనెక్ట్ అయ్యాను అనమాట. అక్కడ నుంచి ఆయన కూడా ఒక సాంగ్ వినిపించి ఆయన కొరియోగ్రాఫ్ చేసి చూపిస్తే అది ఆయనకి నచ్చి అక్కడ స్టార్ట్ అయింది అనమాట. మొదటి పాట అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అవునండి. ఓకే, ఎక్సలెంట్. అయితే మీకు కెరీర్ అనేది వేరే వర్క్ కోసం వచ్చారు మీరు ఇక్కడికి? వచ్చి దానికి ఎంట్రీ ఎలా దొరికింది సినిమా ఫీల్డ్లోకి? ఎవరి దగ్గర మీరు జాయిన్ అయ్యారు స్టార్టింగ్ కెరీర్? అంటే మెయిన్ అండి, నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మేస్త్రి వర్క్ వచ్చాను. ఓకే. సో నేను ఫస్ట్ మన స్వర్ణ మాస్టర్ ఐడియా ఉన్నారు, స్వర్ణ మాస్టర్ గారు ఉన్నారు కదా, స్వర్ణ మాస్టర్ గారి దగ్గర ఏజాస్ మాస్టర్ అని ఒక అతను, వాళ్ళ బ్రదర్ అండి, కజిన్ బ్రదర్, ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకోవడం జరిగింది. ఏజాస్ మాస్టర్. ఈరోజు నేను ఇక్కడ దాకా ఈరోజు ఇలా వచ్చాను, ఈవెన్ చిరంజీవి గారి దాకా నేను అందుకున్నానంటే అది కేవలం ఆయన నేర్పించిన డాన్స్. అది నేను ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే మా మాస్టర్ ఏజాస్ మాస్టర్. సో ఆయన బ్లెస్సింగ్స్ అవని, ఆయన అప్పుడు సపోర్ట్ చేయకపోనుంటే డెఫినెట్గా నేను వచ్చేవాడిని కాదేమో, అంటే వేరే రకంగా వెళ్ళేదేమో కానీ. బట్ నాకు ఆ డాన్స్ మీద అంటే నన్ను ఫస్టే స్వర్ణ మాస్టర్ గారితో మాట్లాడి ఈ అబ్బాయి ఇలా నేర్చుకుంటున్నాను అని చెప్పి, ఆయనే సరేరా అబ్బాయికి ఫీజు ఏం కట్టొద్దని చెప్పు, ఫ్రీగానే నేర్చుకోమని చెప్పి మేడం కూడా అలా సపోర్ట్ చేయడం, అలాగే మాస్టర్ కూడా నన్ను నేర్పించడం. నేను అదే స్టూడియోలో డాన్స్ నేర్చుకొని మళ్ళీ నేను అదే స్టూడియోలో పిల్లలకి క్లాసెస్ చెప్తూ సో అక్కడ నుంచి ఈవెన్ టీవీ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు చేశాను అనమాట. మీకు ఇందాక మీరు మాట్లాడుతూ మేస్త్రి వర్క్ చేయడానికి వచ్చానన్నారు, అక్కడ నుంచి ఇటు టర్న్ అవ్వాలి, ఈ లైన్ తీసుకోవాలని గైడెన్స్ ఎలా మీకు మీరే అనుకున్నారా, ఎవరైనా గైడ్ చేశారా? చేస్తున్నాం కదా ఇది ఈ కెరీర్ ఎంచుకుందాము అని చెప్పేసి? అంటే లేదండి, నాకు అంటే చిన్నప్పటి నుంచి మీకు చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఇష్టం. ఎప్పుడు వినాయక చవితి జరిగితే ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ నన్ను పెట్టేసి సాంగ్ పెట్టి డాన్స్ చేయమని. సో ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి మా డాడీకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే. సో అలా నేను ఇంకా నాకు విపరీతంగా డాన్స్ మీద అలా స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఈవెన్ తేజ అంటే నాకు
చైల్డ్ క్యారెక్టర్స్ చేయాలని ఒక ఇది ఉండేది. ఓహో! చిన్నప్పుడు మా ఎదురింట్లో మామయ్య ఉండేవారు, అంటే శంకర్ మామయ్య అని, మా శంకర్ గారు, శంకర్ మాయ. సో మాయ ఏమి, అరే డైరెక్టర్ తేజ గారు దీనికోసం అదే నిజంలో పిల్లలు కావాలంటున్నారా ఆర్ ఇలా అప్పుడు ఒక ఆర్టికల్ వచ్చేది. సో అవి చూసి నీ ఫొటోస్ పంపిద్దాం ఇది అది అని చెప్పి ఆయన నాకు ఎప్పుడు అలా మైండ్లో ఎక్కించేవారు. ఓహో! ఓకే, ఓకే. సో ఇంకా నేను ఇంకా అలా అనుకునే, నేను ఇందిరా మూవీలో ఈవెన్ తేజ సజ్జన్ చూసి కూడా ఆయన కూడా చూసి నేను కూడా ఇలా యాక్ట్ చేయాలి అని అలా ఫీల్ అయ్యేవాడిని. సో ఈవెన్ మొన్న రీసెంట్గా తేజ సజ్జ గారితో మొన్న వైబ్ ఉంది బేబీ సాంగ్ని చేసినప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అరే అలా ఫీల్ అయ్యేవాళ్ళం కదా. సో తనతో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, అది చాలా బాగా అనిపించింది. సో అలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను వర్క్ చేసే దగ్గర వినాయకుడిని పెట్టారు. సేమ్ చూడండి, అక్కడ ఊర్లో ఉండేటప్పుడు అదే వినాయకుడి దగ్గర నేను డాన్స్ చేసేవాడిని. ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా వినాయకుడి దగ్గర డాన్స్ చేస్తే ఒక అబ్బాయి ఎవరు మా దాంట్లో గ్రూప్లో ఒక అబ్బాయి ఏమి చిన్న అని ఒక అబ్బాయి చెప్పాడనమాట, విజయ్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వు అని చెప్పారు. సో అలా స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో డాన్స్ క్లాస్ ఉంది, నువ్వు వెళ్ళు డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వు అని అంటే నేను అక్కడి నుంచి ఇంకా వెళ్ళడం జరిగింది. సడన్గా వెళ్తూ అది ఒక మ్యాజిక్ అండి. ఇంకోటి దేవుడు వచ్చి అలా హెల్ప్ చేసి అలా వెళ్ళిపోతాడు అంటారు కదా, అలా నేను గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళడం. సో అక్కడ సడన్గా ఒక వ్యక్తి ఎవరో తెలియదండి, ఇప్పటికీ నా లైఫ్లో ఇంకా ఆయన మళ్ళీ కలవలేదు, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆయనే మా మాస్టర్ని పరిచయం చేశారు అనమాట. సో ఒక వ్యక్తి నా సడన్గా గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ కొంచెం చిన్నోడు అనమాట, అప్పుడు భయం వేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే పిలిచారు ఒక వ్యక్తి. పిలిచి ఏంటమ్మా లోపలికి వస్తుంది ఎవరు అని అంటే, సరే సో ఇలా డాన్స్ క్లాస్ ఉందంట కదా అంటే, అవునా నువ్వు డాన్స్ చేస్తావు అంటే ఆ పక్కకు తీసుకెళ్ళి ఏది ఒకసారి చెయ్యి అంటే ఇక్కడ చెయ్యాలా అన్నాను. చేసి చూపించంటే చేసి చూపించిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ దగ్గరికి పరిచయం చేసి అబ్బాయి డాన్స్ నేర్చుకుంటాడంట అండి అని చెప్పి మా మాస్టర్ని అప్పుడు పరిచయం చేయడం. అలా అక్కడ ఆయన పరిచయం చేసి దాని తర్వాత ఆయన మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ కనిపించలేదు, ఇప్పటివరకు కనిపించలేదు. సో అలా ఒక అంటే నా లైఫ్లో ఒక మ్యాజికల్ అనమాట ఆయన అలా రావడం. నాకు అప్పుడప్పుడు ఫీల్ అవుతాయి, దేవుడు వచ్చి హెల్ప్ చేసి వెళ్ళాడేమో అని ఫీల్ అవుతాను నేను. సూపర్, మంచి థాట్ అండి. అది నిజంగా అంటే అలా ఇంకా నేను మళ్ళీ ఆ తర్వాత నేను ఒక 4-5 years నేను అదే ఏరియాలో ఉండేవాడిని. బట్ ఏ రోజు కూడా మళ్ళీ ఆ వ్యక్తి కనిపించలేదు. ఓకే, సూపర్ అండి. మీ జర్నీలో ఇప్పటి వరకు ఎన్ని సాంగ్లు చేశారండి? చాలా చేశారు. అయిన తర్వాత సుమారుగా ఒక 100 ఇంకా ఎక్కువ. ఇంకా ఎక్కువ. ఎక్సలెంట్ అండి. ఎందుకంటే కొన్ని సినిమాలు అలా ఉండిపోతుంటాయి. ఈవెన్ మనం ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుకున్నా కానీ అది మామూలు సినిమా కాదు, 100% కదా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు? సుకుమార్ గారు ఆయన లెజెండ్ అండి. ఆయన బన్నీ గారు ఆయన హార్డ్ వర్క్ వేరే వాళ్ళది. ఆయన అంటే 1-10 సార్లు చేసి చూసుకుంటారంట కదా, అంటే పర్ఫెక్షన్ కోసం. అంటే సినిమా అంటే ఆయనకి ఒక పిచ్చి అండి. ఆయనకి ఏంటంటే జనాలకి ఏం చేయాలో ఎలా కావాలో ఆయన దానికోసం ఎంత కష్టపడాలో ఆయన అంత కష్టపడిపోతారు. అంటే 100 కన్నా ఇంకా దాటేస్తారనమాట, ఇంకెంత కావాలో అంత చేస్తారు. అంటే ఒక లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్కి మించి దాటేస్తారు ఆయన, అంత హార్డ్ వర్క్ చేస్తారు. దానికి మించి డైరెక్టర్ గారు సుకుమార్ గారు ఆయన అంటే ఎక్కడో ఏదో కాంపిటీషన్ అవసరం లేదండి. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత బాగా చేయించు నేను ఎంత బాగా తీస్తాను లాగా ఉంటారు. అంతేనా? సెట్లో కూడా అదే కావాలా? అది అట్లనే ఉంటారా? అంటే ఆయన సుక్కు గారు ఆయన పర్ఫెక్షన్ అడుగుతారు ఎక్కువ అంటే అలానే కదండి, ఆయనకు వచ్చేంత వరకు ఆయన వదులుకోరండి. ఆయనకి అందు గురించే అండి ఈ రోజు మనం పుష్ప గురించి ఎంత మాట్లాడుకుంటున్నాం అంటే అట్లా నిలబడిపోద్ది. అంతే కదా. అంటే నా లైఫ్లో కూడా నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చు అండి, నేను పుష్ప చేశానని నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చు. అంటే పుష్ప లాంటి సినిమాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్.
మెయిన్ ఆ మూమెంట్లు ఉంటాయి కదా, పుష్ప టైటిల్ సాంగ్ అవునండి. పుష్ప 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 అనేది, అవును. దాంట్లో సింపుల్ స్టెప్స్, హుక్ స్టెప్స్. అదే అండి. ఈవెన్ బన్నీ గారు కూడా ఫస్ట్ టైం చాయ్ స్టెప్ చూసినప్పుడు టేబుల్ మీద అలా కొట్టి అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారనమాట. అవునా? దాని తర్వాత ఫోన్ మూమెంట్ చూపించిన తర్వాత అంటే అన్నీ ఈవెన్ ఫోన్ మూమెంట్ అవని ఆర్ షూ మూమెంట్ అవని అండ్ లైక్ లాస్ట్లో సడన్గా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. ఆ క్రౌడ్లో ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే ల్యాంతర్ వచ్చి అలా తగలగానే ఇక్కడ ఫైర్ వస్తే అందరు భయపడిపోతే ఆయన మాత్రం అలా చూసి ఆయన మూమెంట్ చేస్తారు. అంటే అలా అని చెప్పి ఆయన మూమెంట్ అలా చేస్తారు. అది అంటే ఆయనకి అది చెప్పినప్పుడు ఆయన అని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఆయన సుక్కు గారు అయితే ఆయన అంటే లైక్ నాకు అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా. అంటే ఈవెన్ నా వర్క్ కూడా చాలా అంటే కొన్ని మారిపోతాయండి. కొంతమంది దగ్గర వర్క్ చేసిన తర్వాత మనం చేసే వర్క్ కూడా చేంజ్ అవుతుంది. అలా సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన పర్ఫెక్షన్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడు అంటే నాకు ఒక ఈ సినిమా పుష్ప అదంతా నాకు ఒక చాలా హెల్ప్ అయిందండి. ఓకే, మీకు ఒక ఫోటో చూసా, మీరు కూడా కాస్ట్యూమ్ కట్టుకొని అది చెప్పినప్పుడు ఆ థాట్ ఎవరిది అసలు? మా డైరెక్టర్ గారిదే, మీదే, లేకపోతే ఎవరిది థాట్? కాస్ట్యూమ్ అది సారీ కట్టుకుని కాస్ట్యూమ్లో. అవునండి, అవును. ఆ థాట్లని ఎవరి సారీ కట్టుకొని సారీదంతా సుకుమార్ గారు అండి. అదంతా కాన్సెప్ట్ అంతా సుకుమార్ గారే. అంటే మేము ఈవెన్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అదే నేను ఫోటో చూసాక కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. ప్రాక్టీస్ లో కూడా అవును 1.5 year అండి. మీరు చెప్తున్నా 1.5 year. నేను జస్ట్ 1.5 year ఓన్లీ సాంగ్ కోసమే. 1.5 year నేను ట్రావెల్ చేశాను పుష్ప మొత్తం. జాతర సాంగ్ అవని, పుష్ప అవని, అండ్ దమ్ముంటే పట్టుకోరా సికావతో, అండ్ ఇది మన చూసేటి. అంటే ఈ సాంగ్స్ అన్నిటికీ ట్రావెల్ చేసినప్పుడు నేనే నార్మల్గా ఏంటంటే మేము ప్రాక్టీస్ చేస్తూ షోల్డర్ నాదే ఇలా అయిపోయింది. అంటే మేమే అంత ఒక్కోసారి పెయిన్ వచ్చేది. బట్ బన్నీ గారు ఈవెన్ సినిమా మొత్తం త్రూఅవుట్ ఆ షోల్డర్ అలా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం. ఆ క్యారెక్టర్లో 5 years ఉండిపోయారు, ఆయన స్ట్రక్ అయిపోయారు 5 years. చాలా అంటే ప్రాణం పెట్టేశారు ఆయన ఆ క్యారెక్టర్. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే మనకి డాన్స్ చేయించటం ఒక్కొక్క మనిషి బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. హీరోను బట్టి స్టెప్స్ మారిపోతుంటాయి. కొరియోగ్రాఫర్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్కి ఒక మ్యానరిజమ్స్ కానీ, ఆయనకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ ఫ్యాన్స్లో అలా గుర్తుండిపోతాయి ప్రతిదీ. అల్లు అర్జున్ గారికి వచ్చేసరికి ఒకలాగా, ఇంకొకళ్ళకి ఇంకోలాగా. ఎలా మీరు అసలు హీరోని బట్టి వెళ్తారా, లేకపోతే మీరు ఫస్ట్ అనుకొని వాటిని కన్వే చేస్తారా వాళ్ళకి? ఎట్లా చేస్తుంటారు? లేదండి, నేను నార్మల్గా నేనేమనుకుంటానండి, సాంగ్ ఫస్ట్ సాంగ్ అండి. సాంగ్కి ఏం కావాలో అది చేయాలి ఫస్ట్, అది చేయాలి. దాని తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి అంటే నేను ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ రేపొద్దున చిరంజీవి గారు అవని అండ్ అందరు చూసినప్పుడు బాగా చేశారు, ఈ స్టెప్స్ బాగున్నాయని వాళ్ళ అప్రిషియేషన్ రావాలి. మెయిన్ చిరంజీవి గారి దగ్గర నుంచి రావాలని సో అలా చిరంజీవి గారికి ఒక సిగ్నేచర్ ఏదైనా ఎప్పుడు అంటే ఆయన చేయని స్టెప్స్ కాదు. సో అలా ఆయనకు ఒక సిగ్నేచర్ ఉండిపోవాలి అనుకొని నేను ఫస్ట్ నుంచి కూడా నా మైండ్లో అలా వెళ్తూ ఈవెన్ కర్చిప్ స్టెప్ అవని, వీనర్ స్టెప్ అవని, సో అలా క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఫుల్ సాంగ్ వస్తే మీరు థియేటర్లో ఇంకా ఉందండి, ఇంకో సర్ప్రైజ్ ఉంది. అవునా? ఓకే, డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన దానికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో దానికి డబుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అండి. అయితే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు అందరికి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందాక మీరు మాట్లాడారు బెల్లంకొండ సీనికి చేశాను. నాకు తెలిసి ఈ ఇయర్లోనే మెలోడీల్ చార్ట్ బాస్టర్ అయింది, అది బైరవంలో సాంగ్. అవునండి, ఓ వెన్నెల. అవునండి, ఓ వెన్నెల పాట
నా అల్లుడు ఒకటి చేసినట్టున్నారు కదా? అవునండి. అల్లుడు సినిమా అల్లుడు చేసినట్టు. నా అల్లుడు అల్లుడు అదుర్స్ అండి. అల్లుడు అదుర్స్. ఓకే. ఇంకా రాము సినిమాలు చేసినట్టున్నారు కదా? యా. యాక్చువల్లీ ఏంటంటే అండి, రామ్ గారికి నాకు అంటే నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన క్రియేట్ చేసింది రామ్ గారు అండి. అవునా? యా. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అలా నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆలోచన ఉండేది కానీ బట్ కొరియోగ్రాఫర్ అవుదామని అంటే ఒక ధైర్యం అయితే లేదు. అంటే అప్పుడు నాకు ఆలోచన లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఆలోచన లేదు. ఫస్ట్ 2014 ఆ టైంలో ఏంటంటే నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేసేవాడిని. చిన్న డెమోస్ చేసేసి ఇన్స్టిట్యూట్లో పోస్ట్ చేసేవాడిని. సో అవి సడన్గా రామ్ గారు ఒకరోజు చూసి ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నారు పిలిపియండి అని చెప్పి నన్ను పిలిపించారు. సో ఆయన చెప్పారన్నమాట, బాగా చేస్తున్నావు విజయ్, నువ్వు ఒక 3 సాంగ్స్ డెమో చేసి చూపించు అని అంటే ఆయనకు అప్పుడు చేసి చూపించడం జరిగింది. ఆయన చేసి చూపించడం ఆయనకు బాగా నచ్చడం, ఆయన ఖచ్చితంగా మనం చేద్దామని చెప్తే ఓకే సార్ అని చెప్పా. దాని తర్వాత కార్డు ఉందా అని అడిగారు. కార్డ్ అంటే ఏంటి అని నాకు కార్డు గురించి ఐడియా లేదు, యూనియన్ కార్డు గురించి ఐడియా లేదు. సో అలా కొన్ని రోజుల తర్వాత ఓకే మనం కూడా కార్డు తీసుకోవాలి అనే ఆలోచన స్టార్ట్ అయింది. అప్పుడు నేను కార్డు తీసుకోవడం, నేను మళ్ళీ మాస్టర్ అవ్వడం, ఆయన వెళ్ళి కలవడం, ఆయన మొన్న మారుముంతా చోడు చింత అని డబుల్ స్మార్ట్లో ఆయనతో సాంగ్ చేయడం, మొన్న ఇప్పుడు ఆంధ్ర కింగ్లో ఆయనతో పాటు అది సాంగ్ పప్పీ సేమ్ అని ఒక సాంగ్ చేసాం. యా. సో ఇలా ఇప్పుడు ఆయనతో అలా జర్నీ రావడం, ఇప్పుడు ఏ మారుముంతా చోడు చింత సాంగ్ చేశాను అదే సాంగ్కి ఆయనతో ఫస్ట్ సాంగ్, అదే సాంగ్కి నాకు అవార్డు రావడం, సంతోషం అవార్డ్స్ రావడం, అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అదే సాంగ్కి రావడం నాకు స్పెషల్ అనిపించింది. అంటే నాకు అప్పుడు అనిపించింది అంటే మనం కూడా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అనే ఆలోచన క్రియేట్ అయింది అక్కడ నుంచి అండి, రామ్ దగ్గర నుంచి. రామ్ గారు. ఓకే. నేను ఎప్పుడు ఆయనకి ఎప్పటికీ ఉంటాను. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు మనకి హీరోలు అంటే ఓకే హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే, హీరోయిన్స్ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి కాస్ట్యూమ్ కానీ, బ్యూటీ కానీ, స్టెప్స్ కానీ అందరూ ట్రైన్డ్ ఉండరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు శ్రీలీల గారు ఉందనుకోండి, తను ట్రైన్డ్ అనిపించుకుంటారు, డాన్సులు బాగా. సమంత గారు సూపరు. ఇట్లా మీరు చేసిన వాళ్ళలో హీరోయిన్ల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే నేను చేసిన వర్క్ అంటే చాలామంది హీరోయిన్స్తో అందరూ మంచి డాన్సర్స్ అండి. ఈవెన్ సమంత గారితో నేను ఊ అంటావు టైంలో చేసాను. అండ్ శ్రీలీల గారితో కూడా మన జూనియర్ మూవీలో కూడా చేశాను అనమాట యాక్చువల్లీ. అండ్ మన చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశానండి. ఇప్పుడు నయనతార గారితో. ఇప్పుడు నయనతార. సో ఇంతమంది పెద్ద స్టార్స్తో వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి వెళ్తాం. ఇప్పుడు వంటలో అది ఒక ఆ సాంగ్ స్పెషల్ సాంగ్, అది సమంత స్పెషల్ సాంగ్కి ఏం కావాలో అది చేయించామన్నా. మొన్న శ్రీలీల గారిది అది చేసాం జూనియర్. మార్చమని అడుగుతారు ఎప్పుడైనా స్టెప్లు? లేదండి, అలా ఉండదండి. వాళ్ళు ఈవెన్ అందరు కూడా ఏంటంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము కంఫర్ట్గానే వెళ్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రయత్నిస్తారు. ఓకే, ఏది కూడా ఇది మన కంఫర్ట్ చేస్తారా? 100%. అంటే కొన్ని సాంగ్స్ బట్టి అంతే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. అయితే మనకి ఇందాక మీరు మాట్లాడారు ఈ లారెన్స్ మాస్టర్ సంబంధించి కూడా మాట్లాడారు. డాన్సర్స్ అందరికి కూడా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది ప్రభుదేవ మాస్టర్, లారెన్స్ మాస్టర్ అంటారు. 100%. వాళ్ళతో వర్క్ చేసే సందర్భాలు వచ్చినాయా మీకు? వాళ్ళతో కలిసిన సందర్భాలు వచ్చినాయా? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు డాన్సుల్లో? అంటే మాస్టర్లు అయినా డాన్సులు కానీ ఉంటుంది కదా, నేను కూడా ఇలా అవ్వాలి, మాస్టర్లు అవ్వాలి. అంటే మాకు అంటే మేమున్న జనరేషన్ మొత్తం మెయిన్గా ప్రభుదేవ మాస్టర్, లారెన్స్ మాస్టర్. నేను అంటే ప్రభుదేవ మాస్టర్ గారిని ఇప్పుడు అంటే ప్రాపర్గా ఎప్పుడు కలవలేదు. లారెన్స్ మాస్టర్ గారిని కలిసాను. ఓకే, లారెన్స్ మాస్టర్ గారిని కలిసి లాస్ట్ టైం నేను ఒక సాంగ్ కూడా చేయడం జరిగిందండి.
మాస్టర్ మీరు సాంగ్ చేశారా? ఓకే. ఎప్పుడు ఏం సాంగ్ అది? అది మన రుద్రుడు అని ఒక మూవీలో రుద్రుడు. అవునండి, అందులో చేసాం. సో అది చేసాం. తెలియదు దీని తర్వాత నెక్స్ట్ అదే. సో డెఫినెట్గా ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ అవని, లారెన్స్ మాస్టర్ అవని, ఈవెన్ రాజ్ సుందర్ మాస్టర్ అవని, అండ్ వీళ్ళందరూ ఏంటంటే ఆయన వాళ్ళ ఒక బెంచ్ మార్క్ అండి. వాళ్ళ సాంగ్స్ చూసుకుంటూ మనం పెరిగాం. ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ ఆయన స్టైల్ అవని, ఆయన ఫాస్ట్నెస్ అవని, అది ఆయన టైమింగ్ అవని, అది వేరే లెవెల్. అది అంటే ప్రభుదేవ్ మాస్టర్ ఇప్పటికీ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే ఎన్ని చేసినా కూడా, ఎంత దాకెళ్ళినా కూడా ప్రభుదేవ్ మాస్టర్ అందుగురించి అంటే ఇండియా మైకేల్ జాక్సన్ అంటారు. లారెన్స్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు ఎన్ని హిట్ సాంగ్లు ఉన్నాయి ఆయనవి, ఎన్ని సాంగులు, ఆయన గ్రేస్ అవని. అసలు అంటే చాలా మందిలో గ్రేస్ స్టార్ట్ అయింది అంటే చూపించింది ఆయనే. అయితే మాస్టర్ అయిన తర్వాత ఓకే జర్నీ మీరు కొత్త ఎక్స్పోజ్ అవుతారు, జనాలకు అందరికీ తెలుస్తుంది ఆ లైఫ్ స్టైలు, మాస్టర్ పలాని విజయ్ మాస్టర్ అని చెప్పేసి తెలుస్తుంది బయటకి. మాస్టర్ అవ్వకముందు యాజ్ ఎ డాన్సర్గా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు మీరు? డాన్సర్గా అయితే తక్కువే అండి, 2.5 years. 2.5 years. దానికి ముందు ఏంటంటే అండి, నేను అదే అంటున్నాండి, ఇప్పుడు జర్నీ అనేది అంత ఈజీ. అది ఇప్పుడు నేను 2008లో నేను ఇక్కడ డాన్స్ నేర్చుకోవడానికి రావడం, అక్కడ 4 years డాన్స్ క్లాస్లో నేర్చుకోవడం. 4 years పట్టింది అక్కడ? 4 years అండి. అంటే నేను అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది 1 month నేర్చుకొని 2 months నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. బట్ ఏంటంటే అప్పట్లో నేను కంటిన్యూగా 4 years నేర్చుకోవడం. 4 years నేర్చుకున్న తర్వాత టీవీ షోస్ చేశాను, అండ్ నేను డీ చేశాను. తర్వాత అంటే చాలా ప్రోగ్రాలు చేశానండి. ప్రోగ్రాలు ఇప్పుడు బయట ఈవెంట్స్ కూడా చేసేవాడిని. సో ఇలా అన్నీ చేసుకుంటూ నాకు అంటే ఇండస్ట్రీలో నాకెవ్వరూ పరిచయం లేదండి. ఇండస్ట్రీలో ఎవ్వరూ పరిచయం లేదు. సో నేను అసలు మాస్టర్ అవుతానా, ముందుకెళ్తానా అని ఒక డౌట్తో ఉండేవాడు. బట్ మార్నింగ్ 2017 నేను మాస్టర్ అయిన తర్వాత మార్నింగ్ బ్యాగ్ తీసుకొని వెళ్తే ఈవినింగ్ 5 దాకా ఆఫీసులు చుట్టూ తిరిగేవాడిని. అదే నాకు సినిమానే పరిచయం చేసిందండి అందరినీ. నేను అదే అంటున్నా, సినిమా అనేది చాలా గొప్పదండి. ఈరోజు అంటే నేను ఇంత బాగున్నాను, ఇంతమంది తెలిసానంటే కేవలం సినిమా. నేను ఎప్పటికీ అంటే ఈవెన్ నాకు పెళ్ళైన పిల్లలు పుట్టినా కూడా ఎప్పుడూ రెస్పెక్ట్ చేయాల్సింది ఫస్ట్ సినిమా. ఎందుకంటే నేను ఈరోజు ఇంత బాగున్నాను, ఇంతవరకు వెళ్ళానంటే సినిమాలోకి రావడం ఒక అదృష్టం అండి. అది అదృష్టం ఉండాలి. ఇక్కడ మన చాయిస్ ఉంటుంది. నువ్వు బాగుపడాలన్నా నీ చేతిలో ఉంటుంది, నువ్వు వద్దన్నా నీ చేతిలో ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అయితే మీకు ఎక్కడ సార్ మంది మనకి ఎక్కడ ఏ ఏరియా? నేను శ్రీకాకుళం దగ్గర పర్లాకిండి అండి. ఓకే. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 20 years అయిపోయిందండి. 20 సంవత్సరాలు. సో అదే అంటున్నానండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే, ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అరే ఏ సాంగ్ చేసినా హిట్ అయిపోతుంది, అదృష్టవంతుడు. బట్ 20 సంవత్సరాలు కష్టం ఉంది కదా. అదృష్టంతో పాటు ఏంటంటే మన హార్డ్ వర్క్ అండి. నేను ఏం ఫీల్ అవుతానంటే, వచ్చింది బెస్ట్ చేయాలి. నా ప్రతి సాంగ్ నా ఫస్ట్ సాంగే. అయ్యో, అన్ని చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ సినిమా పక్కన పెడితే మీరు చేసిన పాటలు, చిన్న సినిమాల పాటలనే పెద్ద హిట్లు అయినవి ఉన్నాయి కదా. కోట బొమ్మలు నాకు తెలిసి మీరే చేసినట్టున్నారు కదా. నక్లెస్ గోల్స్ అవని, నక్లెస్ గోల్డ్, పలాస, లింగిడ్ అవని, మ్యాడ్లో కళ్ళజోడు కాలేజ్ పాప అవని, మ్యాడ్ 2లో స్వాతిరెడ్డి అవని, దానికి అంటే ఇలా చాలా సాంగ్స్ అండి. రీసెంట్ మన సుమా గారు వాళ్ళ సంది రోషన్ది బబుల్ గేమ్లో ఉంది. అంటే నాకేంటంటే ఏది అయినా నా ఫస్ట్ సాంగే అని ఫీల్ అవుతా. వెరీ గుడ్. నేను చేసేది ఏదైనా సరే నాకు బెస్ట్ అవ్వాలి, నేను బెస్ట్ చేయాలని అనుకుంటా.
ఇంకా చేయాలి. ఇది కాదు, ఇంకా చేయాలి అనుకుంటున్నాను. ఉంది ఇంకా చాలా ఇయర్గా. యా డెఫినెట్గా అండి. ఇంకా వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఏ ఇండస్ట్రీలో లేని అసెట్ మన ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే ప్రతి హీరో మంచి డాన్సర్లు. అవును. రామ్ చరణ్ గారు తీసుకున్నా, ఎన్టీఆర్ గారు తీసుకున్నా, అల్లు అర్జున్ గారు తీసుకున్నా, ఇలా ప్రతి హీరో తీసుకున్నా, మహేష్ బాబు గారు, ఈవెన్ మహేష్ బాబు గారు కూడా మంచి సూపర్ డాన్సర్. ఆయన స్టార్టింగ్లో ఆయన చేసిన ఫ్లోర్ మూమెంట్స్ ఇవన్నీ అప్పట్లో ఇరగొట్టేసేవారు మహేష్ బాబు గారు. చాలా. అండ్ అదే అంటున్నాను, మహేష్ బాబు గారు అని. ఇప్పుడు ప్రభాస్ గారు అప్పట్లో చూసా ఫోటో. ఏంటి ఉందా? చేసామండి. యాక్చువల్లీ రాజాసాబ్ చేశాను. అదే ఉందా? మంచిది. మాట్లాడదామండి తప్పకుండా. రాజాసాబ్లో మంచి సాంగ్ మంచి అంటే లేదండి, నేను ప్రభాస్ గారితో కాదు, కానీ ఒక బెస్ట్ సీక్వెన్స్ చేశామండి. వెరీ గుడ్. చాలా మంచి సీక్వెన్స్ అది, అందరికీ నచ్చుతుంది అది. అవునా? ఖచ్చితంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే చూసాను అన్ని. చరణ్ గారితో పడలేదు కదా ఇంకా సాంగ్? ఐ హోప్ అండి. హోప్. నాకు తెలిసి ఆయన చూసుంటాడు మెసేజ్ పిల్ల. ఎప్పుడో పిలిపిస్తారు. ఓకే, దేవుడి దయ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్టీఆర్ గారిని కలిసి సందర్భం వచ్చిందా ఎప్పుడన్నా? ఆయన ఇంకా కలవలేదు, బట్ అది కూడా రావాలని కోరుకుంటున్నా. ప్రతి డాన్సర్ కూడా ప్రతి ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని. ఆయన డాన్స్, ఆయన స్పీడ్ ఆయన వేరే. అవును. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో మనం డాన్స్ మా కొరియోగ్రాఫర్లో మనం శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్లో వెళ్తున్నారు కదా. మీరు మీ కాంటెంపరీ పాటల్లో, ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో బాగా నచ్చిన పాటలు అంటే ఏం చెప్తారు? మీ కాకుండా మీ మీ ఆల్రెడీ జనాలు చూస్తారు, మీ కాకుండా మీకు నచ్చినాయి స్వతహాగా. నాకు నచ్చింది ఒకటి కాదులే, 2-3 ఎన్ని చెప్పచ్చు. ఒకటంటే రికార్డంలో పెట్టినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు నా సాంగ్స్ గురించి నేను చెప్పగలుగుతానండి. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఎలా ఉంటుంది డాన్సర్స్ లైఫ్? ఎలా ఉంటుంది కొరియోగ్రాఫర్ లైఫ్? ఎలా ఉంటుంది డాన్సర్ లైఫ్? ఎలా ఉంటుంది కొరియోగ్రాఫర్ లైఫ్? ఎలా ఉంటుంది? అంటే డాన్సర్ లైఫ్ అనేదండి, మీరు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అండి? సినిమా ఇండస్ట్రీ తీసుకుంది ఫస్ట్గా ఏం చేసింది? నేను తీసుకున్నానండి. నేను అప్పుడు అంటే నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాను. సో ఆ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఏం చేశారు? అదే అండి, దీనికి ఖర్చు పెట్టానండి. లైక్ మంచి విషయానికే ఖర్చు పెట్టా. లైక్ ఇది అనాథాశ్రమంకి ఇది ఇవ్వడం జరిగింది. అలా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నాకు ఏదైనా కొంచెం బెస్ట్ ఏదైనా మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా చేస్తుంటా. 100%. ఏదో ఒకటి అంటే మన సైడ్ నుంచి మరి మనం మన వల్ల ఎంత అవుతుందో అంత చేస్తుంటా అనమాట. డెఫినెట్గా 100% అది. అప్పుడప్పుడు కుదిరితే అప్పుడప్పుడు ఏదైనా రైస్ బ్యాగ్స్ కూడా కొనేసి ఇచ్చేసి రావడం అలా జరుగుతుంటుంది. అంతే ఉండాలి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనసు. అంతే కదండి. నేను అంటే మనం బాగా భక్తి అండి, దేవుడి భక్తులు ఎక్కువ. శివయ్య అంటే చాలా ఇష్టం. సో ఏంటంటే గ్యాప్ దొరికేటప్పుడల్లా టెంపుల్కి వెళ్ళడం, గ్యాప్ దొరికేటప్పుడు టెంపుల్కి వెళ్ళడం, బిజీగా ఉండేటప్పుడు మనం వర్క్ మనం చేసుకోవడం. ఇప్పుడు ఏం సినిమాలు వస్తున్నాయి? ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్కి ఏమైనా సినిమాలు ఉన్నాయండి? ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఒకటి మిసల్ పిల్ల బాస్ ఉంది. అవునండి. అండ్ దాని తర్వాత మన సాయిధరమ్ తేజ్ గారిది సంబరాలు 8 ఒకటి ఉందండి. అండ్ రామ్ పోతినేని గారిది ఆంధ్ర కింగ్ ఒకటి ఉంది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఇంకొక సినిమా ఉందండి, టైసన్ నాయుడు ఉంది. అండ్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎలా గడిపిస్తుంది లైఫ్ స్టైల్? ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు వెళ్తారు, మీ షూటింగ్ టైమింగ్స్ ఏంటి? అంటే వర్క్ ఉండేటప్పుడు ఇంకా నార్మల్గా మనం ఒక కాల్ షీట్ టైం అండి. ఇప్పుడు 6 o'clock 6 to 6 కాల్ షీట్ ఉండేటప్పుడు నార్మల్గా 4:30కి లేస్తాం. ఇంకా రెడీ అయ్యి సెట్కి ఒక 6 కల్లా వెళ్ళిపోతాం. మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ ఏమైనా ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్ చేయడం, ఇంకా అలా వెళ్తుంది అంతే. డైలీ రెగ్యులర్.
ఓకే, యా సూపర్ అండి. ఎన్ని దేశాలు తిరిగారు ఇప్పుడు? ఫారెన్ షూట్లు కూడా చేశారా? ఏమన్నా పడ్డాయి సాంగ్లు? చేశానండి. యుఎస్లో మొన్న రీసెంట్గా అశోక్ గల్లా ఉన్నారు కదండి, అవును, గల్లా జయదేవ్ అశోక్ గల్లా గారిది మొన్న యుఎస్లో ఒకటి చేసాం. అండ్ మన రవితేజ గారిది గల్లంత్ అని మన ఈగల్ చేసామండి లండన్లో. యా, అండ్ స్టార్టింగ్ చేసాం చాలా అలా జరుగుతుంటుంది. ఓకే, సూపర్ అండి. రవితేజ గారితో ఈగల్ ఒకటే చేసింది? ఈగల్ ఒకటి చేసామండి, ఈగల్ ఒకటి చేసాం. ఓకే, వెరీ గుడ్ అండి. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో. మంచి దాన్ని ఏమంటారు, మెగాస్టార్తో సినిమా చేశారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ గోల్స్ ఏంటి? ఎలాంటి కెరీర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా? అంటే నేను ఎప్పుడు నాకు ఇలా ఉండాలి, నేను ఇలా చేసుకోవాలనేది నేను ఇప్పటివరకు ఏది అలా ప్లాన్ చేసుకోలేదండి. ఆ దేవుడు ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి అంతే. మనకి ఇప్పటిదాకా మనకి అంటే ఏం వచ్చినా కూడా ఆ దేవుడి దయ వల్ల అన్నీ మంచిగానే వచ్చాయి. సో ఇంకా వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తుంటా. మనం అంత దాకా వెళ్ళిపోవాలి అలాంటి ఆలోచన అయితే ఏం లేవు. వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే నేనే ఏం ఫీల్ అవుతానంటే అదే చెప్తున్నా, వచ్చిన వర్క్ని బెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అప్కమింగ్ కుర్రోళ్ళకి, యంగ్ టాలెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక దారి వేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే విధంగా మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఒకటే అండి, అదే మన ప్రయత్నిస్తే ఏది కాదన్నది ఉండదండి. నేను ఎప్పుడు మీరు ఎవరో తెలియదు, మీరు బ్యాగ్ వేసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగారన్నారు. అవునండి. ఆ టైంలో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయా, చిత్కారాలు ఉన్నాయా, మీరు ఏమన్నా పడ్డారా అట్లాంటివి? అంటే ఆ టైంలో డిమోటివేట్ అయ్యారా ఏమన్నా? అంటే నార్మల్గా నేను ఏ బ్యాగ్ వేసుకొని తిరిగినప్పుడు నాకు ఏ ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. అదే ఎవ్వరు తెలియకపోయినప్పుడు నేను నార్మల్గా మణికొండ వెళ్ళిపోయేవాడిని, బ్యాగ్ పట్టుకొని మార్నింగ్ వెళ్ళేవాడిని. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడెక్కడో ఒక ఆఫీస్ ఉండేదని తెలిసేది, ఆ ఎదురు బిల్డింగ్ ఈ ఎదురు బిల్డింగ్లో అలా ఉండేదని. అక్కడికి వెళ్ళి కిందకి వాచ్మెన్ అడిగేవాడిని, అండి ఇక్కడ ఆఫీస్ ఉందంటే తెలియదమ్మా ఎక్కడే మాకు తెలీదు అనేవారు. ఆ ఎదురు వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని, పైన ఉందమ్మా సెకండ్ ఫ్లోర్ మీరు ఎవరు అని అడిగారు. సో ఈ పలానా అని చెప్తే లేదండి డైరెక్టర్ లేడు అని. సో ఇలా వేరే ఆఫీస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ అలా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎవరికైనా ఉంటుంది. సో చెప్తాం మాస్టర్ ఇప్పుడు కాదు ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా ఉండేటప్పుడు చెప్తాం అని అలా. సో అలా ఏంటంటే నాకు పరిచయాలు నాకు తెలియదండి అసలు, ఇంతమంది పరిచయాలు అవ్వడం అసలు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు తోడెవరు అంటే నాకు సినిమానే అనిపిస్తుంది. వెరీ గుడ్. యా, నిజంగా కలమ్మ తల్లి తోడు ఉంది అనిపిస్తుంది. అంటే సినిమా అనేది గొప్ప అండి, చాలా గొప్పది. అంటే అంతే, మన సినిమా కోసమే పుట్టాం, సినిమా కోసం పోతాం. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా. వెరీ గుడ్. చిన్నప్పుడు అది చైల్డ్ ఆర్టిస్ట్ వేషాలు వేయాలని, లేకపోతే ఆర్టిస్ట్గా వేషాలు వేయాలని అనిపించింది అన్నారు కదా? అవునండి. ఇప్పుడు ఉందా మనసులో ఇంకా అది? లేదండి, ఇప్పుడు మనం చిన్నాళ్ళం కాదు. లేదండి, అలాంటి ఆలోచనలు ఏం లేవు. అదే ఇంకా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ ఉందండి. అయితే మీకు నాకు తెలిసి ఈ జర్నీలో డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. డైరెక్టర్స్ అనేది వాళ్ళు సాంగ్ని ఎంత ప్రేమిస్తారు, హీరోలు, డైరెక్టర్స్ అనేది. మీ కెరీర్లో డైరెక్టర్ల గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? అఫ్కోర్స్ ఇప్పుడే మొదలు పెట్టండి, ఇప్పుడు ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది అనిల్ గారు. ఫస్ట్ మనం ఇందాక సుకుమార్ గారి గురించి మాట్లాడుకున్నాం. నాకు ఇప్పుడు ఆయన లైక్ గాడ్ ఫాదర్ లాగా. తర్వాత పూరి గారు అండి, పూరి గారితో పనిచేస్తే నిజంగా కిక్కు వేరు అసలు. యా, పూరి గారితో అంటే చాలా జోయల్గా ఉంటారు అసలు. సెట్లో కూడా అంటే ఫటాఫట్ అని అంటే ఒక షాట్ తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి అని చాలా పరిగెడతారు అండ్ ఆయనకి ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. సో ఆయనతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది మీరు రామ్ గారి సినిమా కదా, స్మార్ట్ కదా? అవునండి, డబుల్ స్మార్ట్ చేస్తాం. డబుల్ స్మార్ట్ చేసినప్పుడు ఆయనకి బాగా విపరీతంగా నచ్చింది అసలు. విపరీతంగా నచ్చి అసలు భలే చేసా విజయ్, నాకు ఆ బాటిల్ స్టెప్ భలే నచ్చింది అని. అంటే మన ఈడియట్ అవని, అమ్మానంతమ్లమ్మ అని, పోకిరి అవని, ఇలా ఎన్ని సినిమా అంటే బిజినెస్ మ్యాన్ నాకు చాలా ఇష్టం అండి అసలు. ఆ క్యారెక్టర్ బిజినెస్ మ్యాన్లో
యా సో అలాంటి లెజెండరీ డైరెక్టర్ గారితో మనం వర్క్ చేయడం అనేది ఆ సినిమా ఒకటేనా? లేదండి, ఇప్పుడు రీసెంట్గా మన విజయ్ సేతుపతి గారితో చేస్తున్నాం అండి. అవునా? వెరీ గుడ్. విజయ్ సేతుపతి గారితో చేసాం. సో ఆయనతో స్టెప్ చేయించారా? ఓకే. విజయ్ సేతుపతి గారితో మంచి స్టెప్ ఓకే. స్టెప్స్ గురించి అన్ని మీరు స్క్రీన్లోనే చూస్తారండి. ఓకే. సో ఐ మీన్ మొన్న చేసినప్పుడు విజయ్ సేతుపతి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆయన్ని ఉప్పెన్ టైంలో కలిశానండి. అప్పుడు కలిశాను. మళ్ళీ తర్వాత ఈవెన్ మన చిరంజీవి గారు సాంగ్ జరిగేటప్పుడు ఆ షూట్ అప్పుడు కూడా వచ్చారు. అవును కదా. సో అప్పుడు కలిశాను. తర్వాత మళ్ళీ పూరి గారు నాకు మాట అన్నారు. ఆ సాంగ్ జరిగేటప్పుడు పూరి గారు అందరూ వచ్చారనమాట. అప్పుడు పూరి గారు అన్నారు, నువ్వు మార్ముంతాకి అవార్డు కొట్టావు, ఈ సాంగ్ కూడా అవార్డు కొట్టాలి మర్చిపోకాని అన్నారు. చిరంజీవి గారి సాంగ్కి. తప్పకుండా సార్, ఐ హోప్ సార్, నా బెస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పా. సో ఆయన అలా చెప్పారు. అంటే చాలా బాగా మాట్లాడతారండి. ఆయన మోటివేషన్ వీడియోస్ అండి బాబోయ్. ఆయన అంటే మనం రీసెంట్గా మాట్లాడేటప్పుడు ఆయన, సార్ మీ మోటివేషన్ వీడియోస్లో నాకు ఒక వీడియో అంటే చాలా ఇష్టం సార్. అంటే అది ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ, అంటే మన స్టేషన్లో ఉండాలి, మన రైలు ఎప్పుడు వస్తుందో నువ్వు అప్పుడు ఎక్కి వెళ్ళాలి. అది మన టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో నీ రైలు వచ్చే టైంకి నువ్వు వెళ్ళిపోయావు అంటే అది నీ తప్పు. సో నీ టైం కోసం నువ్వు వెయిట్ చేయి. నీ ట్రైన్ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయి, ప్లాట్ఫామ్లోనే వెయిట్ చేయి. నువ్వు వెయిట్ చేయకుండా నువ్వు వెళ్ళిపోతే అది నీ తప్పు. నాకు అది అంటే విపరీతంగా నచ్చేసింది. ఈవెన్ చిరంజీవి గారి సాంగ్ నాకు వచ్చినప్పుడు జెర్సీలో ఒక షాట్ ఉంటుంది చూడండి, అంటే విపరీతంగా ఏడ్చేసా. అంటే అది ఏడుపు అంటే అది ఒక ఆనంద వస్తువు. ఎంత అంటే చాలా, అంటే మా మమ్మీ డాడీ వీళ్ళందరూ అంటే అందరు గుర్తొచ్చేసారు నాకు ఒకటేసారి. అంటే ఇంకా చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని అప్పుడు మనం అచీవ్ చేసినప్పుడు అంటే మళ్ళీ అది ఓవర్గా ఉంటుంది, కానీ చాలా ఇదిగా ఫీల్ అయ్యాం. ఏమన్నారు మీరు ఇప్పుడు అచీవ్మెంట్ చూసి? మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఫ్యామిలీ ఏంటి? యా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో మెయిన్ అంటే మా మమ్మీ డాడీ లేరండి. యా సో అమ్మమ్మ తాతయ్య తీసుకొచ్చి పెంచుకున్నాను అనమాట నన్ను, మా అన్నయ్యని. సో అక్కడ ఏ వయసులో మీరు మీ మమ్మీ డాడీ అంటే తెలీదండి. యాక్చువల్లీ మా మమ్మీ ఎలా ఉంటారో నాకు ఐడియా లేదు. యా 1 year అప్పుడు నాకు చనిపోయారు అనమాట మా మమ్మీ. నేను అదే ఫీల్ అవుతుంటా, మనం అచీవ్ చేసే టైంలో వాళ్ళు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఏం చేద్దాం, టైం. ఇప్పుడు మీ వాళ్ళ పైన చూస్తుంటారుగా. అమ్మమ్మ గారి దగ్గర పెరిగారు మీరు? అమ్మమ్మ గారి దగ్గర పెరిగానండి. తాతయ్య గారు కూడా చనిపోయారు. యాక్చువల్ నాకు ఒక 7 years or 10 years అనుకుంటా, అప్పుడు ఫాదర్ చనిపోయారు. దానికి ముందు తాతయ్య గారు చనిపోయారు. సో ఇంకా అక్కడ నుంచి అంటే మా తాతయ్య గారి ఎంత గొప్ప మనసు అంటే అండి, వాళ్ళు అబ్బాయి కోసం, నార్మల్గా వాళ్ళ అబ్బాయి కోసం ఆస్తి పెట్టుకునేది, నా మనవలకు కూడా రాయాలి, వాళ్ళు కూడా నా బిడ్డలే అని చెప్పి వాళ్ళ అబ్బాయికి మాకు కలిసి కూతురు కొడుకు కూడా సమానంగా అలా, అంటే అది ఎవరు చేయరండి, అంత ఈజీ కాదు. అంత అంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నా కొడుకు నా కూతురు అని ఉంటాం. నార్మల్గా ఆ ప్లేస్లో ఉంటే ఎవరు అంత ఉండరు. కానీ మా తాతయ్య మా అమ్మమ్మ డిసిషన్ తీసుకున్నారు, అంటే ఇలా. సో నాకు అది చాలా బాగా ఉన్నారు. మీ అమ్మమ్మ గారు ఉన్నారా? మా అమ్మమ్మ గారు ఉన్నారు. సూపర్ హ్యాపీ. అప్పుడప్పుడు వెళ్తుంటే వీళ్ళు మనోడే అని చెప్తుంటారు అనమాట. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్ననే మాట్లాడేటప్పుడు చెప్తుంది, నాకు చెప్పారు చిరంజీవి గారితో ఇలా నేను చేస్తున్నాను అనగాన, నాన్న ఆయనతో వర్క్ చేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు నాన్న, నువ్వు అసలు బాగా చెయ్యి, అసలు డాన్స్ గాడ్ అయినా అని ఆవిడ చెప్పి ఆవిడ ఎమోషన్ అయ్యారు. అసలు అంటే ఇంట్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్. సో విపరీతంగా ఆ ఎమోషన్ అయింది.
అమ్మమ్మ. ఓకే, సూపర్ అండి. డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నాం, ఇందాక పురి గారి గురించి మాట్లాడాం, సుకుమార్ గారి గురించి మాట్లాడాం. అవునండి. బట్ మీకు ఇప్పుడు లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మిసాల పిల్ల డైరెక్టర్ అనిల్ గారు ఎలా ఉంటారు సెట్లో? అనిల్ గారికి మీకు ఎలా ఉంటుంది? అనిల్ గారు అండి, ఆయన వెరీ క్విక్ అండి. అంటే ఇమ్మీడియట్లీ ఆయనకి ఏం కావాలో అది చెప్పేస్తారు. నాకు ఇలా కావాలి మాస్టర్, ఇలా చేద్దాం అని అంటే టక్కున. అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఆయన ఉంటే మనకి ఒక ధైర్యం ఉంటుంది. ఏం కావాలో తెలిసిన ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకోటి, అండ్ బాస్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఈవెన్ అన్ని విధాలుగా ఆయన సపోర్టివ్గా ఉంటారు. అదే చెప్తున్నా, అనిల్ గారు నాకు లైక్ ఒక బిగ్ బ్రదర్ లాగా అని ఫీల్ అవుతున్నాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నాకు అవకాశం రావడానికి మెయిన్ కారణం అనిల్ గారు అండి. అనిల్ గారు, ఇలా సుష్మిత గారు, సావు గారు, అంటే అందరూ సపోర్ట్ చేయడం నిజంగా సో హ్యాపీ. యాక్చువల్లీ వెరీ గుడ్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పటికీ మర్చిపోలేను. అనిల్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరంతా నువ్వు మా టీం అయిపోయావబ్బా. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు అది చాలా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సూపర్ అండి. డైరెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన టాలీవుడ్ ఫేట్ మార్చిన డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారి గురించి అంటే ఆయనతో కలిసే సందర్భం వచ్చిందా? ఎప్పుడైనా కలిసారా? నేను కలిసానండి. తెల్లవారితే గురువారం మన శ్రీసింహ గారు ఉన్నారు కదా, అవును, శ్రీసింహ గారిది చేసినప్పుడు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారనమాట ఆయన. అప్పుడు నేను ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అది చూసి కూడా చాలా బాగుందని చెప్పారు. సో నాకు మేబీ ఆయన ఒక లెజెండరీ అండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైము అందరూ షాక్ అయ్యాం. బాహుబలి 2లో ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసినప్పుడు అసలు వేరే జోన్లోకి వెళ్ళిపోయాం అసలు. అంటే నిజంగా ఆయన లెజెండరీ అంతే. నాకు కె విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. నాకు శంకరభరణం అంటే చాలా ఇష్టం. అండ్ ఆయన సినిమాలు చాలా, చిరంజీవి గారు చేసిన మన స్వయం కృషి అని, స్వయం కృషి కూడా అసలు అది చూసినప్పుడు కూడా అంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలండి. నాకు అంటే లాస్ట్ అప్పుడు ఆయన చనిపోయే ముందు నేను డిసెంబర్లో నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, ఈవెన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కె విశ్వనాథ్ గారిని కలవాలని నాకు తెలిసిన సర్కిల్ని కూడా అడిగేవాడిని. భయ్యా చెప్పు భయ్యా, కలుస్తాను, నేను ఒక్కసారి వస్తాను, జస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతాను. బట్ ఆయన అంటే నేను ఎంత బ్లెస్డ్ అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆయన ఇంకొక 10 daysలో చనిపోతున్నారంటే నేను వెళ్ళి కలిసానండి. వెళ్ళి నా తలపైన అలా చేయి పెట్టి బ్లెస్ చేశారు. అసలు నాకు అది అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. కె విశ్వనాథ్ గారు అంటే అసలు లెజెండరీ అసలు డైరెక్టర్. అలా నాకు రాజమౌళి గారు చాలా రెస్పెక్ట్ అండి. అసలు రాజమౌళి గారు అంటే ఇండియన్ సినిమాని అస్సలు అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఆయన. అంటే ఈవెన్ నాకు కూడా ఏంటంటే ఒక సినిమా చేస్తే ఎలా నిలబడిపోద్దో, ఒక సాంగ్ చేస్తే అలా నిలబడిపోవాలని నేను ఫీల్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. త్రివిక్రమ్ గారితో అవకాశం దొరికిందా మీకు ఎప్పుడన్నా? త్రివిక్రమ్ గారితో చేయలేదండి. త్రివిక్రమ్ గారిది కాకుండా మన కె భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారితో వర్క్ చేశాను అనమాట. వాళ్ళ అబ్బాయిది ఒక సినిమా చేశాను. అప్పుడు త్రివిక్రమ్ గారు వచ్చారు, అప్పుడు కలిశానండి. మేబీ త్వరలో, వెరీ సూన్, దేవుడి దయ. సో అది కూడా జరగాలనుకుంటున్నాను. సో అంటే మెయిన్ ఏంటంటే అండి, డైరెక్టర్ అండి, క్యాప్టెన్షిప్. సో డైరెక్టర్ సృష్టిస్తేనే అన్ని వాళ్ళు స్టార్ట్ చేసే క్యారెక్టర్ అంటే ఒకటండి. ఇప్పుడు మీసాల పిల్ల గురించి డైరెక్టర్కి ఇలాంటి సాంగ్ కావాలి అని అనుకోవడం అనిల్ గారు, దానికి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ గారు, దాన్ని అంత బాగా రాసిన లిరిక్స్ భాస్కర్ భట్ల గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు, మేము కొరియోగ్రఫీ చేసిన నేను, అంటే ఇంత ఈవెన్ సమీర్ రెడ్డి గారు కెమెరామెన్ గారు,
అంటే ఆయన అంత బాగా చూపించకపోతే మనం చేసిన స్టెప్స్ కూడా అంత బాగా రీచ్ అవ్వ సమష్టి కృషి. ఎస్. అంటే అంతమంది ఈవెన్ మేము ఎంత అనుకున్నా సరే దాన్ని ప్రజెంట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అంటే మేము చేసింది నార్మల్గా నా వీడియోస్ నేను చూసుకునేటప్పుడు నేను ప్రాక్టీస్ చేసిన వీడియోస్ చేసినవి చూస్తే నేను చేసింది 50% అయితే ఆయన చేసింది 100% వెళ్ళిపోయింది. అంటే అదే ఆయన చేతిలో పడిన తర్వాత అది వజ్రంలా తయారైపోయింది. సో అలా అంటే ఒక సాంగ్కే ఇంత కష్టపడితే సినిమా మొత్తం ఒక అంటే టీం అందరూ ఎంత కష్టపడకపోతే ఈరోజు ఆ అవుట్పుట్ అంత బాగా వస్తుంది. వెరీ గుడ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.